బాగానే ఉంటుంది. కానీ దళితులకు మాత్రము వారు మాత్రం చర్చలకు పోతే వాళ్ళ దళిత హోదా పోతుంది. మీరు ఒకవేళ గతంలో ఉద్యోగాలు చేసి ఉంటే ఉద్యోగాల్లో ఉన్నవారు పోవద్దు. రెండవది, ఇప్పుడు ఏమైనా ఉద్యోగాలు వస్తే కూడా మీ యొక్క ఆ ఉద్యోగాలు పోవాలి. ఏదైనా పొలిటికల్గా కూడా నిలబడాలంటే మీరు ఎస్సీ హోదాలో ఉన్నటువంటి స్థానాల్లో, ఆ ఎస్సీ రిజర్వ్ ఉన్నటువంటి స్థానాల్లో నిలబడితే మేము కేసులు వేస్తాము అని ఇతరులతో కేసులు వేయించి వారిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు. ఈనాడు కేవలము ఈ విధంగా దళితులపై వివక్ష అనేది ఎంతవరకు సమంజసం కానటువంటి విషయం. ఇది గత 70 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నాం. అయినప్పటికీ కూడా మమ్మల్ని అటు హిందువులుగా ఉన్నప్పుడు గౌరవించలేదు, వివిధ దేవాలయాలకు పోతే గౌరవించలేదు. అక్కడ చిన్న చూపు చూస్తూ వచ్చినారు. ఆయా యొక్క క్రిస్తవ మిషనరీల ద్వారా ఏదో వారికి ఇష్టమైనటువంటి దైవాన్ని కొలుసుకున్న తరుణంలో కూడా ఇప్పుడు కూడా ఈ యొక్క వివక్షను సృష్టిస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసమైనటువంటి విషయం కాదు. ఇది ఇన్ని రోజులుగా మేము సహిస్తూ వచ్చినాం. లోపలనే కుములుతూ, లోపలనే బాధలు పడుతూ, లోపలనే మదన పడుతూ మేము ఎంతగానో వివక్షకు లోనే కూడా మా యొక్క దైవాన్ని మేము ఇష్టానుసారంగా ఆరాధించుకుంటుంటే కూడా ఈ ఆయా సందర్భాలలో ఎంతో మందిని ఎంప్లాయీస్ని కావచ్చు, ఏదో మొన్న కూడా తుంగతుర్తిలో చూస్తూ వచ్చినాం. ఆయన పేరు సామేలని ఉంటే ఒక ఎమ్మెల్యేలను కూడా చూడకుండా ఎంతగానో రాళ్ళు వేసేటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఎట్లా సామేలని ఉన్నాడు, ఎస్సీ రిజర్వేషన్లో ఎలా నిలబడతాడు అని అన్ని సందర్భాలు ఉంటూ వచ్చినాయి. ఆయన ఇమీడియట్ గా ఆయన సస్పెండ్ కావాలి, ఆయన రిజైన్ చేయాలనేటువంటి నినాదాలు చూస్తూ వచ్చినాం. ఈ రేపు భవిష్యత్తులో కూడా ఆ యొక్క దళిత క్రైస్తవులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా స్థానాలలో పోటీ చేయాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు పోటీ చేయడానికి కూడా మమ్మల్ని నిరాకరించేటువంటి స్థితిని తీసుకుని వచ్చినారు. కాబట్టి వీటన్నింటిలో అదేవిధంగా ఉద్యోగాలు కూడా క్రైస్తవ ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారు, చేస్తున్న వారిని ఇబ్బంది పెడుతున్నారు. భవిష్యత్ తరాల్లో కూడా ఉద్యోగాలు చేయాలనుకునే వారు కూడా బాధ కల్పించేటువంటి స్థితిలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో 70 సంవత్సరాల నుంచి మేము వివక్షకు లోనై భూములతో మేము ఏదో మా ఇష్టమైనటువంటి దైవాన్ని కొలుస్తున్నప్పటికీ కూడా మా వైపు ఎవరూ చూడలేదు. మా యొక్క ఓట్లను ప్రభుత్వాలు గుర్తు వచ్చినాయి. మా ఓట్ల ద్వారా, ఈ దళిత క్రైస్తవుల ఓట్ల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడుతూ వచ్చినాయి. మేము సాగర్ నియోజకవర్గంలో చూసుకుంటే, లేకపోతే మొత్తం ఇండియా ఎక్కడ చూసుకున్నా కూడా ఒక వేరే కులంతో పాటుగా మేము అందరం ఉన్నాం. ఎస్సీలలో కావచ్చు, ఎస్టీలలో కావచ్చు, బీసీలలో కావచ్చు, ఓసీలలో కావచ్చు. క్రైస్తవంలో ఉన్నవారు అనేకులుగా ఒక రజక కులంలో కంటే కూడా ఎక్కువనే ఉంటాం మా సంఖ్య. ఒకవేళ ఒక గౌడ కులంతో పోల్చుకుంటే వారి కంటే ఎక్కువ ఉంటాం. వారికి విలువలు ఇస్తున్నారు, వేరే కులాలకు ఇస్తున్నారు. కానీ దళిత క్రైస్తవుల వైపు మాత్రం మమ్మల్ని ఎంతగానో చిన్నచూపు చూస్తున్నారు. మా ఓట్లను అయితే పొందుతున్నారు, కానీ మా వైపు పరిష్కారం దిశగా ఏమాత్రం కూడా లేదు. వీటి మీద ఉన్న సందర్భంలో మందకృష్ణ గారు మా కోసం మన రీసెంట్ గా మాట్లాడితే ఎంతగానో మేము అభినందిస్తూ వచ్చినాం. మా వైపు ఒక వ్యక్తిగా నిలబడ్డాడని మా యొక్క సామాజిక వర్గాన్ని, మా యొక్క క్రైస్తవుల వైపు నిలబడ్డాడని మేము ఎంతో అభినందిస్తున్నాం. కాబట్టి అన్నగారిని కూడా మేమందరం కూడా క్రైస్తవంగా ఐక్యమత్యమై ఈ క్రైస్తవులందరూ కూడా అన్నని మేము ఎంతగానో గౌరవిస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంలో అన్నతో మేము రెండు రాష్ట్రాలు, తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పురప్రముఖులతోటి రేపు 24వ తారీఖు శుక్రవారం రోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లో వైఎంసీఏ చర్చిలో మేము అన్నతోటి మేము నిరాకరణ అవుతున్నాం. భవిష్యత్ దినాల్లో కూడా ఈ అన్నని ఆధారం చేసుకొని మేము గతంలో అన్న ఏ విధంగా అయితే ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా ఏ విధంగా అయితే పోరాడి ఆ యొక్క ఉద్యమాన్ని ద్వారా ఏ విధంగా అయితే హక్కులు సాధిస్తూ వచ్చినారో, ఈనాడు మేము కూడా దళితుల క్రైస్తవులు ఉన్నటువంటి మేము అదే రీతిగా అన్నని సపోర్ట్ తీసుకొని మేము పోరాడి మా యొక్క వివక్ష నుంచి, ఆ యొక్క వాటి నుంచి మేము కూడా తప్పించే విధంగా మేము భవిష్యత్ దినాలు కూడా ఎంతగానో ఉద్యమిస్తాం, పోరాటం చేస్తాం. కాబట్టి మాకు అన్న సహకరించినందుకు ఎంతగానో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మందకృష్ణ గారికి. అదేవిధంగా వివిధ సంఘాల వారు కూడా మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలను కూడా, అదేవిధంగా పార్టీలను కూడా మాకు మద్దతు ఇచ్చి మాకు మా యొక్క దళితుల యొక్క ఎస్సీ హోదాను తీస్తున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఆ యొక్క ఉత్తర్వులను కొట్టివేయాలని మేము ఈ యొక్క సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి